నాకు నీ మీదే కాదు ఎవ్వరి మీద ప్రేమ కలగదు. ఎందుకంటే నేను నా చిన్ననాటి స్నేహితురాలైన కేతనని ఇష్టపడుతున్నాను. అవతల అత్తయ్య గారికి ఒంట్లో బాలేదు. ఈ టైంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు? గాడ్, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తే నీకెందుకు? రాహుల్, రాహుల్, ఏంట్రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. మీ అమ్మకు ఒంట్లో బాగోలేదని తెలిసి కూడా కేతనతో నువ్వు కారులో షికారుకి వెళ్ళావా? తల్లికి బాగోలేనప్పుడు కూడా నీ ప్రియురాలు పిలిచిందని తనతో పార్కుకు వెళ్ళావా? అయినా అప్పుడే వచ్చేసారేంట్రా? అట్నుంచి అంటే ఏ పబ్బుకో సినిమాకో వెళ్ళిపోవాల్సింది కదరా. సారీ నాన్న, అమ్మ పరిస్థితి బాగానే ఉందని కేతన చెప్పేసరికి ఏమీ ఆలోచించకుండా కేతనతో బయటకు వెళ్ళిపోయాను. రై, నీతో వచ్చిన ప్రాబ్లం ఇదేరా. నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేదు. తెలుసుకోకముందే నువ్వు నిర్ణయాలు తీసేసుకుంటావు. నువ్వు తీసుకునే నిర్ణయం తప్పని తెలిసిన తర్వాత ఇదిగో ఇలా బాధపడుతూ ఉంటావు. నాన్న, కేతన నిజమే చెప్పుంటుందని అనుకున్నాను నాన్న. ఏరా, కేతన అబద్ధాలు చెప్పదా? అంటే అది ఈ ఒక్క అబద్ధమే కాదురా. అసలు కేతన నీతో చిన్ననాటి స్నేహితురాలని అబద్ధం చెప్పిందని నా అనుమానం.